భారత్, న్యూజిలాండ్ మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ ఇవాళ శుక్రవారం రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ భారత్ కాలమాన ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. నాగ్పూర్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 48 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. అభిషేక్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, రింకు సింగ్ చివర్లో అజేయంగా 20 బంతుల్లో 44 పరుగులు చేశాడు. బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి బాగా రాణించారు. ఈ విజయంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్ ఇప్పుడు రెండో మ్యాచ్‌లో కూడా ఆధిపత్యం చెలాయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొలి మ్యాచ్‌లో సంజు శాంసన్, ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. శాంసన్ ఓపెనర్‌గా కొనసాగుతాడు. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. ఇషాన్ కిషన్ నెంబర్ 3లో ఆడే అవకాశం ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో బరిలోకి దిగుతాడు. రింకు సింగ్ 5వ స్థానంలో ఫినిషర్‌గా కీలక పాత్ర పోషిస్తాడు. హార్దిక్ పాండ్యా 6వ స్థానంలో ఆల్రౌండర్‌గా ఉంటాడు. అక్షర్ పటేల్ తొలి మ్యాచ్‌లో గాయపడ్డాడు. అతని వేలుకు గాయమైంది. ఈ కారణంగా రెండో మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకే కుల్దీప్ యాదవ్‌ను ప్లేయింగ్ 11లో చేర్చే అవకాశం ఉంది. శివం దుబే స్థానంలో హర్షిత్ రాణా ఆడే అవకాశం తక్కువగా కనిపిస్తుంది. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ ఫాస్ట్ బౌలర్లుగా, వరుణ్ చక్రవర్తి స్పిన్నర్‌గా కొనసాగుతారు. ప్లేయింగ్ 11 ఇలా ఉండవచ్చు: సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివం దుబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. రాయ్‌పూర్ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కానీ స్పిన్నర్లకు కొంత సహాయం లభిస్తుంది. భారత్ ఇక్కడ గతంలో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. కాబట్టి ఇంటి మైదానంలో మరో విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. న్యూజిలాండ్ జట్టు తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ వెనుకబడింది. గ్లెన్ ఫిలిప్స్ మాత్రమే కొంత పోరాడాడు. ఇప్పుడు వారు బ్యాక్ టు బ్యాక్ ఓటములను అడ్డుకోవాలి. డెవన్ కాన్వే, సచిన్ రవీంద్ర, డారెన్ మిచెల్ శాంట్నర్ వంటి ఆటగాళ్లు ఫామ్‌లోకి రావాలి. మొత్తంగా చూస్తే భారత్ ఫేవరెట్‌గా కనిపిస్తుంది. టీ20 వరల్డ్ కప్ ముందు ఈ సిరీస్ భారత్‌కు మంచి ప్రాక్టీస్ అవుతుంది. రెండో మ్యాచ్‌లో భారత్ మరో విజయంతో 2-0 ఆధిక్యం సాధిస్తుందని భావిస్తున్నారు. మ్యాచ్ ఉత్కంఠగా సాగాలని, భారత్ గెలవాలని ఆశిస్తున్నాం.